ఇంకా హేయక్రియలు చేయడానికైనా మనము విడుదల పొందాము అని ఇర్మీయా గ్రంథంలో 7వ అధ్యాయం 10వ వచనం ఉన్న మాటలు చదివితే, అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపము వేయచ్చు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే, అయినను నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలిచిచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? ఈ హేయ క్రియలు జరిగించుటకేనా మనం విడుదల పొందాము? దేవుని యొక్క నామంలో, దేవాది దేవుని నామంలో బాప్తిసం తీసుకున్నాం. ఆ హేయ క్రియలు వద్దనుకున్నాం. ఆ క్రియలు మాకు అక్కర్లేదు, అవి మాకు లాభసాటి కాదు, అవి మాకు అసహ్యకరంగా ఉన్నాయి, అవి మేము చేయమని దేవుని యొక్క సన్నిధిలో ఉండి నువ్వేం చేస్తున్నావంటే హేయ క్రియలు చేస్తూనే ఉన్నావు. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు అందుకు నిన్ను పిలవలేదు. హేయక్రియలు చేయడానికి కాదు. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మరియు వాటి యందు మనము నడుచుకుని వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సత్క్రియలు చేయడానికే నిన్ను పిలిచాడు దేవుడు, హేయక్రియలు చేయడానికి కాదు. దేవునికి ఇష్టము లేని జీవితం జీవించడానికి కాదు. దేవాది దేవుని మాట వినక మరలా లోకంలోకి వెళ్ళిపోయి లోకానుసారమైన జీవితం జీవించడానికి కాదు. ఆయన పిలిచింది దేనికోసం అంటే, ముందుగా ఏ సత్క్రియ అయితే చెయ్యాలని దేవుడు నిర్ణయించాడో ఆ సత్క్రియ నేను చెయ్యాలి. అందుకోసమే దేవుడు పిలిచాడా. అంతకుముందు లేదు, ఇప్పుడు చెయ్యాలి కదా. అంతకుముందు లేదు, ఇప్పుడు జీవించాలి కదా. ఎందుకు నువ్వు విడుదల పొందావు? పాపం నుంచి, శాపం నుంచి మనం ఎందుకు విడుదల పొందాం? దేవుడు మనల్ని ఎందుకు విడుదల పొందించాడు? సత్క్రియ చేయడానికి కానీ హేయమైన క్రియలు జరిగించుటకేనా మీరు విడుదల పొందితిరి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేనేం చేశాను? ఎందుకు పందుల మంద దగ్గర నువ్వు ఉన్నావు? పందుల మంద దగ్గర నువ్వు ఎందుకున్నావు? అలాంటి మనుషుల దగ్గర నువ్వు ఎందుకున్నావు? పందుల మంద నీకు ఎందుకు కావాల్సి వచ్చింది? నువ్వు గొప్పింటి కొడుకువి, నీకు ఏది తక్కువ దేవాది దేవుడు ఇవ్వలేదు, ఏది తక్కువ చేయలేదు. డబ్బా అంతకంటే మించింది. దేవునికి ఆశీర్వాదాలు నీ ఇంటిలో ఉన్నాయి. చదువా గొప్ప చదువు ఇచ్చాడు, పని వాళ్ళను ఉన్నారు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డావంటే, ఇదిగో నువ్వు పందులు మంద దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డావు. పాడు చేయట్లేదా? నీ ఆస్తిని పాడు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఈరోజు నీకు కలిగిన దాన్ని నువ్వు ఖర్చు పెట్టుకుని పందులు కాసే రీతిగా నువ్వు దేవునికి అసహ్యమైన జీవితం జీవిస్తున్నావు. దానికోసము ఎంతోమంది దిగజారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంత ఆస్తిని పట్టుకెళ్ళిపోయిన వాడు వేశ్యలతో ఆ డబ్బును ఖర్చు పెట్టాడు, స్నేహితులతో తిరిగి తాగి ఖర్చు పెట్టాడు. అందుకనే దేవుడు నిన్ను ఆశీర్వదించింది, అందుకనా దేవుడు నిన్ను దీవించింది. అందుకు కాదు, దేవుడు ఏదైతే ముందుగా సిద్ధపరిచాడో ఆ సత్క్రియ చేయడానికి నేను ఉన్నాం. చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. పందుల మందకి నీకు సంబంధం ఏంటి? చాలామంది మాట్లాడుతూ ఉంటారు పందుల్లాగా. అందుకని ఏమంటాడు తెలుసండి, పందుల ముందు ముత్యాలు వేయొద్దు, దాని విలువ తెలియదు. నువ్వేంటో నీ విలువ తెలియదు. నువ్వు పందుల ముందు నువ్వు ముత్యాలు వేస్తున్నట్టుగా నీ జీవితము కడగబడిన ముత్యమైతే నువ్వెక్కడున్నావంటే ఎందుకు పనికిరాని సహవాసంలో ఉన్నావు. దేవుని సన్నిధిలో ఉండవలసిన నువ్వు, ప్రార్థన చేయవలసిన నువ్వు ఎక్కడున్నావంటే పందులు మంద దగ్గర నువ్వు ఉన్నావు.
ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు అడుగు తినవలసిన పరిస్థితి వచ్చింది? ఎందుకు దిగజారిపోయిన పరిస్థితి వచ్చింది? నీ జీవితము దేవాది దేవుడు ఆశ్రయించలేదా? నీ జీవితం దేవాది దేవుడు దీవించలేదా? అందరికంటే మిన్నగా నేను ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? ఈరోజు నీ పరిస్థితి ఏంటి? 10 మందికి నువ్వు పెట్టవలసింది 10 మంది దగ్గర నువ్వు ఎందుకు అడుక్కుంటున్నావు చెప్పు? ఎందుకు అడుక్కోవాల్సి వచ్చింది? దేవుని మాట వినవు. ఇంకంతకంటే ఏముంది? దేవుని మాట వినవు. దేవుడు ఏం చేస్తాడులే? దేవుడు ఏం చేస్తాడు? కీర్తన భాగము 50వ అధ్యాయము 21వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌని అయి ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. నేను నీ వంటి వాడినని అనుకుంటున్నావు కదా? అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. నిన్ను గద్దించే సమయం ఒకటి వచ్చింది, వస్తుందే. ఏమి చేయలేదులే, ఏం చేస్తాడు ఆయన, ఏం చేశాడు అని భయపడవలసిన పని ఏముంది? నాలాంటి వాడే నువ్వు అనుకుంటున్నావు. నీలాంటి వాడు కాదు, నీలాంటి వాడు కాదు. నిన్ను ఇంకా ప్రేమించాడు కాబట్టి దేవాది దేవుడు నీ పట్ల కృప చూపిస్తున్నాడు. విడువక్క నీ ఎడల కృప చూపిస్తున్నాడు. విడువలేదు నిన్ను తీర్పులోకి తీసుకొస్తే దేవాది దేవునికి ఉగ్రత ఏంటో నీకు తెలుస్తుంది. ఆ ఉగ్రత రాకముందే మన జీవితాలు మార్చుకోవాలి. ఎలాంటి వాళ్ళు అని అంటే యోబు గ్రంథంలో 12వ అధ్యాయంలో 6వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. ఏమంటున్నాడు చూడండి. మనుషులు దోపిడీ గాండ్ర కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించి వారు నిర్భయముగా నుందురు. దోపిడీ గాండ్రు కాపురాలు ఏమవుతాయంట? వర్ధిల్లుతాయి. దేవునికి కోపం పుట్టించి వారందరూ నిర్భయముగా ఉన్నారు. నేనేం చేసినా పర్వాలేదా? నేనేం చేసినా పర్వాలేదు, వాళ్ళకే బాగున్నది, వాళ్ళే నిర్భయంగా ఉన్నారు, వారే క్షేమంగా ఉన్నారు, నేను వారితో కలిసి ఉంటాను. ఎక్కడ నన్నవా? జానస్త్రీ దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళావు? జానస్త్రీ దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళాలి? 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న భాగాలు చదువుదాం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. జారులతో సాంగత్యం చేయొద్దు. జారులతో సాంగత్యం చేయొద్దు. జారత్వానికి నువ్వు లోబడిపోతావు, నిన్ను మార్చేస్తారు. ఆ సహవాసం మంచిది కాదు. ఆ సహవాసాన్ని నేను కోరుకుంటావు. నీ జీవితం అంతా పాడైపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, అయ్యో నా జీవితం పాడైపోయింది, నా పరిస్థితి పాడైపోయింది, నా పరిశుద్ధత పోగొట్టుకున్నాను, నా తల్లిదండ్రుల మాట నేను ఆలకించలేదు, నా దైవజనుని యొక్క మాట నేను ఆలకించలేదు, అయ్యో అని ఏడుస్తావు నువ్వు, అయ్యో అని కేక పెడతావు. జారులతో నీకు సాంగత్యం ఏంటి చెప్పు? జాన స్త్రీ దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వెళ్ళాలి? నీకేం తక్కువైంది? ఏం తక్కువైందని ఆ జాన స్త్రీ దగ్గరికి నువ్వు వెళ్ళకూడదని దేవుడు చెప్పాడు కదా. అందుకేనా నువ్వు ఈ హేయక్రియ జరిగించడానికేనా విడుదల పొందా? ఏమండి, మనం విడుదల ఎందుకు పొందాం? దేవాది దేవుడు పాపము నుంచి, శాపం నుంచి మనల్ని ఎందుకు విడుదల కలగజేశాడు అంటే ఈ హేయక్రియలు చేయడానికేనా? అందుకే వెళ్తున్నావా? దేవాది దేవుడు బాధపడుతున్నాడు ఈరోజు. పర్వాలేదులే, ఇట్టి పనులు నేను చేసినా సరే ఆయన మౌనంగా ఉన్నాడు, నన్ను ఏమీ చేయలేదు, అది బాగానే ఉంది అనుకుంటున్నావేమో. మనిషిలాగా నువ్వు ట్రీట్ చేస్తున్నావు ఆయనే అని మనలాంటి వాడే అనుకుంటున్నావు. కాదు, మనలాంటి వాడు కానే కాదు. ఆయన మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని పిలిచాడు. నువ్వు లోకానికి ఉప్పుగా ఉండాలని పిలిచాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పు అయినా చాలు. ఉప్పు లేకపోతే ఎలాగుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు లోకంలో మనం ఉన్నాము కాబట్టి ఇలాగ ఉంది.
ఇంకా ఉంది, బ్రతికుంది. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు లోకానికి మీరు ఉప్పు, మీరు రుచి కలిగిన వాళ్ళం. రుచి ఏది? మనలోనే లేదు. ఎందుకంటే దాని తర్వాత చదివితే ఉప్పు మంచిది, ఉప్పు నిస్సారమైతే దేని వలన దాని సారం కలుగుతుంది. నువ్వు నిస్సారంగా ఉన్నావు. ఉప్పుగా ఉండవలసింది, ప్రార్థనా జీవితం కలిగి ఉండవలసింది, మోకాళ్ళ జీవితం కలిగి ఉండవలసింది, దేవుని దగ్గర ఆరాధన చేయవలసింది. నువ్వు ఎక్కడున్నావంటే పనికి మాలిన పందుల దగ్గర ఉన్నావు. నీ ఆస్తిని పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఎక్కడున్నావంటే ఆ డబ్బు కోసం పందుల దగ్గర నువ్వు ఉన్నావు. ఎక్కడున్నావు? జార స్త్రీ దగ్గర నువ్వు ఉన్నావు. దేవాది దేవుడు నీకు ఇచ్చినంతా కూడా నువ్వు ఖర్చు పెట్టడానికి జార స్త్రీ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళాలి? ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలవలసి వచ్చింది దేవుడు? అందుకోసమేనా నీ ఈ హేయ క్రియలు చేయడానికైనా నువ్వు విడుదల పొందావు? దీనికోసమేనా దేవుడు నిన్ను రక్షించుకున్నాడు? దీనికోసమేనా? చెప్పు. కాదు అని చెప్పు. కాదు అని చెప్పు. దీనికోసం కాదు. నేను ప్రార్థన చేస్తాను నా దేశం కోసం, నా ప్రజల కోసం, నా హైందవ సహోదరుల కోసం, నా సంఘం కోసం, నా కుటుంబం కోసం, నా బంధువుల కోసం, అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. అదే దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. అదే దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే పిలిచాడు. సత్క్రియ చేయడానికి, గుండు కొట్టించుకోవడానికి కాదు. గుండు కొట్టించుకున్నాడు. దలీలా తొడ మీద తన యొక్క తలను పెట్టాడంట. హ్యాపీగా ఉంది పాపం. ఆ స్త్రీ తొడ అంటే ఆ తొడ చాలా మెత్తగా ఉంది. ఓహో, ఏమైంది? గుండు. ఈరోజు ఎవరు గుండు కొట్టించుకోకుండా నువ్వే గుండు కొట్టించేసుకుంటాం. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? మొక్కుబడా? ఏంటో మొక్కుబడి? దేనికోసం మొక్కుబడి? నీకు వీళ్ళు సరిగ్గా లేక తల నీలాలు ఇచ్చేస్తే సరిపోతుందా? నీ జీవితం సరిగ్గా లేకుండా తల నీలాలు ఇచ్చేస్తే సరిపోతుందా? ఎందుకు పనికిరానివే ఇది. కానీ తీసేస్తే మరలా మొలుస్తాయి. కానీ నీ జీవితం మార్చు, ముందు నీ బ్రతుకు మార్చు. ఎక్కడున్నావు? ఎక్కడున్నా నువ్వు? జార స్త్రీ దగ్గర ఉన్నావా? పనికి మాలిన స్త్రీ దగ్గర ఉన్నావా? మనం అడుగుతున్నాం. దేవాది దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 1:10 చదువుదాం. యెషయా గ్రంథం 1:10. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశములకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. సారమైన మీ బలులు నాకేలా? దహన బలులకు పొట్టేళ్లును, బాగుగా మేపిన దూడల క్రొవ్వును అబ్బే నాకు వెక్కసమాయను. అబ్బే, ఎవరిని పిలుస్తున్నాడండి? ఎవరిని పిలుస్తున్నాడు? సొదొమ పట్టణంలో ఉన్న వాళ్ళని. ఉందా? సొదొమ పట్టణంలో ఉన్న వాళ్ళని, గొమొర్రా పట్టణంలో ఉన్న వాళ్ళని ఈరోజు పిలుస్తున్నాడేంటి? ఎప్పుడో నశించిపోయింది. అగ్ని చేత, అగ్ని గంధకాల చేత అది నాశనం అయిపోయింది. ఈరోజు అటువంటి పరిస్థితి మన చేతుల్లో ఉంది. మన చేతుల్లో ఉంది. దేవునికి భయపడక, దేవునికి భయపడలేదు. యెహెజ్కేలు గ్రంథంలో 33:31 చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 33:31. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి, నా జనులు రాదగిన విధంగా నీ దగ్గరికి వస్తున్నారు. నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి, నా జనులు అయినట్టుగా నీ ఎదుట కూర్చున్నారు. నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వాటిని అనుసరించి ప్రవర్తించరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని, వాటి నోటితో ఎంతో ప్రేమగా మాట్లాడతారు. వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. నువ్వు అలాగే ఉన్నావా? ప్రజలు, దేవుని ప్రజలు అయినట్టుగా కూర్చున్నావు ఇక్కడ. చాలా చక్కగా, దేవుడు ఎంత గొప్పవాడండి, నా జీవితంలో ఎన్నో మేలు చేశాడండి. బ్రతుకు మార్చు. నీ బ్రతుకు మార్చు. నీ పరిస్థితిని మార్చు. దేవుడికి కావాల్సింది అదే. దేవుడికి కావాల్సింది అదే. ఎక్కడున్నావు నువ్వు? మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయావు. మత్తుకు అలవాటు పడిపోయావు నువ్వు. చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. దానిలో దుర్వ్యాపారము కలదు. దానిలో దుర్వ్యాపారం ఉందంట. దుర్వ్యాపారం అంటది.
వాడు బాగానే ఉంటాడు, వాడు డబ్బు చేసుకుంటాడు, నువ్వేమో విలువైన జీవితాన్ని ఇచ్చి విలువలేని ఆ మత్తును కొనుక్కుంటుందా? దాని విలువ ఉన్నదా? నువ్వు తాగిన తర్వాత నీకు విలువ ఉంటుందా? ఎవరు తలుపులో తడతావు, ఎక్కడో నడి రోడ్డు మీద పడతావు. అలాగా ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఉన్నారు ఈరోజు? తాగి ఎక్కడో పడుకున్నవాళ్ళు, పేకటాడి ఎక్కడో ఉన్నవాళ్ళు, అన్నీ కోల్పోయి ఇంటికి రాకుండా. టౌన్షిప్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన డ్రైవర్. ఆవిడ ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు తాగి మాత్రం ఇంకా రావద్దు, లేదంటే నీతో నేను కాపురం చేయను. ఆ ఫ్రెండ్స్ అడిగారంట, రే చాలా కాలం అయింది నువ్వు తాగి, ఒక్కసారి మా దగ్గరికి రా, ఒక్కసారి పార్టీలో కూర్చో చాలు. కూర్చున్నవాడు కూర్చున్నట్టుగా ఉంటారా? తాగించే పరిస్థితి. ఏమండి, తాగాడు, రావద్దున్నది కదా అని. ఇది చూడండి, టౌన్షిప్లో సెక్టర్ 5లో పెద్ద కలవట్టు ఉంటుంది. ఆ కలవట్టు మీద పడుకున్నాడు. ఎందుకంటే మత్తు దిగిపోవాలి, వాసన పోవాలి అని. చాలామంది ఏం చేస్తారంటే ఆకులు నవ్వులుతారు, జామాకులు నవ్వుతారు, దాంట్లోంచి వాసన రాకుండా. అతను మత్తు పోవాలని, మత్తు పోతే భార్య దగ్గరికి వెళదామని పడుకున్నాడు. ఆ మత్తులోనే ఆ కలవట్టు మరి ఇటు తిరిగాడు. పెద్ద కాలవది, రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళ మీద పడి చచ్చిపోయాడు. అర్ధరాత్రిలో ఎప్పుడు చచ్చిపోయాడు ఎవరికీ తెలియదు. ఉదయమే పాలవాళ్ళు సైకిల్ వేసుకుని వస్తుంటే ఆయన కనపడ్డాడు. కనపడితే అందరికీ చెప్పాడు. చెబితే ఏముంది, ఈ ప్రాణం లేదు. ఏమి కొనుక్కున్నావు నువ్వు? ఏది కొనుక్కున్నావు? ఎందుకు మత్తువాలుగా మత్తుగాను ఉన్నావు? మత్తు పదార్థాలు నీకు అలవాటు పై అదే కావాలని నువ్వు కోరుకుంటే దేవుని దగ్గర రావాల్సిన అవసరం లేదు. మాని మనసు ఏది? నీ అలవాట్లేవి? ఈ హేయమైన క్రియ అదే. నీ జీవితం క్షీణించిపోవట్లేదా? నీ బ్రతుకు బండలాసిపోవట్లేదా? నీ పిల్లలు ఎలా తింటున్నారో, నీ పిల్లలు ఎలా కట్టుకుంటున్నారో, నీ భార్య ఏ అప్పులైపోయిందో నీకేం తెలుసో? తెలిసినా సరే తాగడానికే వెళ్తావు నువ్వు. దేవుడు ఏమన్నాడు? ఈ హేయ క్రియలు చేయడానికన్నా నేను పిలిచింది, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి నేను పిలవలేదా? ఇటు బలం చేసినా సరే ఆయన మౌనంగా ఉన్నాడు. నా వంటి వాడే మూర్ఖుడా, నీ వంటి వాడు కాడు ఆయన. నేను ఇంకా ప్రేమించాడు కాబట్టి ఇంకా ఆయుస్ ఇచ్చాడు. ఎంతోమంది లేకుండా పోయారు. ఈరోజు నిన్ను ప్రేమించాడు, ఇంకన్నా మారుతావేమోనని, ఇంకన్నా మార్పు చెందుతావేమోని. ఈ క్రియలు చేయడానికి కాదు నిన్ను దేవుడు విడుదలిచ్చింది. ఈ క్రియల కోసం కాదు దేవాది దేవుడిని పిలిచింది, ఈ క్రియల కోసం కాదు. ముసలమ్మ ముచ్చట్లతోనే ఆడవాళ్ళ కాలం గడిపేస్తున్నారు. ముసలమ్మ ముచ్చట్లట. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న భాగాలు చదువుదాం. 1 తిమోతి రాసిన పత్రిక 4:7. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఎక్కడికి రాపోతున్నావు? ఎక్కడ ఉన్నావు నువ్వు? భర్త ఎలాగ వెళ్ళిపోయిన వెంటనే ఏం కూరండావు, అక్కడి నుంచి మొదలవుతుంది మనకి ప్రయాణం. పిల్లలు వస్తే మమ్మీ అని అంటే అప్పుడు దాకా మాట్లాడుతూనే ఉంటావు. ఇలాగంటే ఎక్కడికో వెళ్తుంది అది. ఇవాళ నా తిమోతి అంటున్నాడు, అమ్మో దేవునికి నేను ప్రమాణం చేశాను, నాకేమన్నా మెయిల్స్ వచ్చామని ఇలాగ అంటే చాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, అందుకని ముసుగుచ్చున్నాను, నాకు ఫోన్ వస్తేనే నేను ఎత్తుతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలియదండి. అంత దారుణంగా వెళ్ళిపోతున్నాం. ఆడవాళ్ళు రాత్రులు 1 గంట 2 గంటల దాకా చాటింగే. ఎప్పుడు లేస్తావు? ఎప్పుడు ప్రార్థన చేస్తావు? ఎప్పుడు లెగుస్తావు? ఎప్పుడు ప్రార్థన చేస్తావు? నీ పిల్లల కొరకు ఎప్పుడు ఏడుస్తావు? నీ కుటుంబం కొరకు ఎప్పుడు ఏడుస్తావు? నీ భర్త కొరకు ఎప్పుడు ఏడుస్తావు? ఏడో దేవుని దగ్గర ఏడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? 21 రోజు అయిపోయింది. మార్పేది నీ జీవితంలో, మార్పేది. ఏమన్నా దేవాది దేవుడు నీతో మాట్లాడా? దేవాది దేవుడు నేను దర్శించాడా?
దేవాది దేవుడు నీ జీవితంలో ఇదిగో నేనున్నాను భయపడొద్దని అన్నాడా? ఆ మాట నీకు వినిపించలేదు కదా. ఇంకెందుకు విడుదల పొందడానికి? ఇంకెందుకు విడుదల? దేవుని యొక్క కార్యాలు మనం చేయడానికి కాదా? ఏమండి ఏమన్నాడు? 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18 వరకు చదివితే అవిశ్వాసులతో విజోడిగాను ఉండొద్దు అంటాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అవిశ్వాసులతో జోడిగా ఉండకడి. ఇలా చూడండి, అవిశ్వాసులతో జోడి. నువ్వు ప్రార్థన చేయి, మాట్లాడొద్దని అనలేదు. ఏమండి, అక్కడికి వెళ్ళొద్దని అనలేదు. జోడి అంటే అబ్బో ఆవిడ ఒక కాడి, లేకపోతే ఆయన ఒక కాడి, నువ్వు ఒక కాడి తీసుకోవడం జోడి అనమాట. ఎద్దులు జోడెద్దులు బండి అంటారా? జోడెద్దులు, ఆ ఎద్దు కాడి మొయ్యాలి, ఈ ఎద్దు కాడి మొయ్యాలి. జోడెద్దులు ఒకేలాగా పరిగెడతాయి, ఒకేలాగా వెళ్తాయి, ఒకేలాగా ఉండాలి. వాళ్ళిద్దరు కలిపి ఆ బరువును మొయ్యాలి, ఆ కాడిని మొయ్యాలి. జోడెద్దు నీకు ఎవరు కావాలి? గాడిద? గాడిద ఎవరు కావాలి నీకు? దేవాది దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎద్దుతోటి గాడిదని జత చేసి దొన్నొద్దు అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? అవిశ్వాసతో నువ్వు జోడిగా ఉండొద్దు అన్నాడు. జోడి ఉన్నాం కదా. దేవుడు చెప్పిన ఏ మాట వినమండి, ఏ మాట వినమో, విన్నట్టుగా నటిస్తాం. దేవుని దగ్గరికి వస్తాం, దేవాది దేవుని మాట ఎంత బాగా ఆలకిస్తామో, చాలా బాగుంది అనుకుంటాం. ఏది మార్పేది? ఒక్కసారి నేను అడగటం లేదా, నీకు నువ్వే అడుక్కో. మార్పు ఏమైనా వచ్చిందా? దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవిస్తున్నామా? ప్రార్థన జీవితం కలిగి ఉన్నామా? మోకాళ్ళ జీవితం కలిగి ఉన్నామా? ఏడుస్తున్నామా? రోధిస్తున్నామా? ఇర్మియా అంటున్నాడు, నా తల జలమయముగాను, నా కన్ను కన్నీటి ఓటగాను చెయ్యి, నా ప్రజల కొరకు నేను ప్రార్థన చెయ్యాలి. చేస్తున్నావు నువ్వు చేయటం లేదు. హ్యాపీగా వచ్చేసావు, హ్యాపీగా కూర్చున్నావు. ప్రార్థనేది. ఎందుకు నీ కుటుంబము అలా చిరిగిపోయింది? ఎందుకు నీ కుటుంబము రోదన చేస్తుంది? ఎందుకు నీ కుటుంబము అడుక్కు తినే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆశీర్వాదాలు ఎందుకు పోగొట్టుకున్నావు? దీవులు ఎందుకు పోగొట్టుకున్నావు? సంసోను పోగొట్టుకున్నాడు. ఏమండి, తప్పిపోయిన చిన్న కుమారుడు పోగొట్టుకున్నాడు. ఈరోజు నువ్వు నేను పోగొట్టుకున్నాను కాదు, దేవుడు పిలిచింది ఎందుకంటే ఆయన పని చేయడానికి. కీర్తన భాగంలో 50వ కీర్తన 18, 19, 20 విడివిడిగా చదవండి. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేయడానికి. దొంగలతో ఎక్కడున్నారండి దొంగలు? నేను ఎక్కడ అండి? చెడు వ్యాపారం చేసేవాళ్ళతోటి. రాత్రి సోనియాళ్ళ ఇంటికి వెళ్ళాము. పాస్టర్ గారికి రిలాక్స్గా ఉంటుంది. రేపేమో వాళ్ళ చిన్నయ్య విసి వెళ్ళిపోతున్నాడని పలకరించడానికి వెళ్ళాం. ఆయన చెప్తున్నాడు, ఆ వరుస బోర్డర్లో వెళ్ళున్నాను. ఆ వరుస అలా వెళ్తే దగ్గరలోనే వరుసలో ఎలాగుంటుందంటే వాళ్ళు మొత్తు గంజాయి మొక్కలు వాళ్ళ ఇంట్లోనే ఆరబెట్టుకుంటారట. ఇట్స్ నాట్ క్రైమ్ అంట. క్రైమ్ కాదండి, ఇక్కడైతే క్రైము. అక్కడ దొరుకుతుంది కదా అని వీళ్ళు ఊరు వచ్చారు, సీలేరు వచ్చారు. ఇద్దరు పిల్లలు వచ్చారు, చదువుకునే పిల్లలు. వాళ్ళు ఆ గంజాయి తీసుకెళ్ళి మరి కాలేజీలో అమ్మడానికి వచ్చారు. ఎక్కడ పెట్టారు అని అంటే 750 గ్రాములంట. ఎక్కడ డ్రైవరు ఇలాగా మరి అక్కడ పెట్టారు. ఆయన చూసుకోండి కదా, అక్కడ దాచారు. ఏమండి, అది ఏంటి? దొంగతనం కదా? ఏంటి? హేయమైన క్రియ కదా? మత్తు పదార్థాలకి ఈరోజు అలవాటు పడిపోతున్నారు. వేయొద్దు కైని అంటే వేస్తా ఉన్నారు. నీ జీవితం పాడైపోతుంది, నీ బ్రతుకు పాడైపోతుంది. వద్దు తాగొద్దు అంటే తాగేవాళ్ళు క్రైస్తవులో ఎంతోమంది ఉన్నారు. క్రైస్తవుడేనా నువ్వు? 19వ వచనం చదువు. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. కీడు చేయాలనే నాలుక ఎప్పుడు చూస్తూ ఉంటుందండి. కీడు పలకడమే.
దేవాది దేవుని బిడ్డల్ని అనరాని మాటలు అంటూనే ఉంటాం, వాడి కీడు కల్పిస్తూనే ఉంటాం. నువ్వేం చేయాలి? క్రైస్తవ బిడ్డగా నువ్వేం చేయాలంటే దేవుని నామములో వాడిని ఆశీర్వదించాలి. ఆశీర్వాద వచనాలే నీ నోట్లోంచి రావా అని. శాపం రానివ్వకూడదు. నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, వాళ్ళు ఆశీర్వదింపబడాలి కదా, వాళ్ళు దీవించబడాలి కదా. తప్పులు వెతకొద్దు అని మనం చేస్తున్నాను. తప్పులు వెతుకుతున్నారు ఈరోజు. నీ తప్పు నీకు కనపట్టలేదు, నీ జీవితం నీకు కనపట్టలేదు. నాశనం అయిపోయిన నీ జీవితము నువ్వు సరి చేసుకోవాలనేది నీకు అక్కర్లేదు, కానీ ఇతరులు మాత్రం సరి చేయడానికి చూసేస్తా. ఇతరులను సరి చేసిస్తావా నువ్వు? దేవుని మాట సరి చేస్తుందిలే, దేవుని మాట సరి చేస్తుంది. దేవాది దేవుడు ఒక్క మాట నీతో మాట్లాడుతున్నాడు. ఈ హేయమైన క్రియలు చేయడానికైనా నువ్వు విడుదల పొందావో? నేను ఇన్ని చేసినా సరే నేను మౌననాయి ఉన్నానంటే నా వంటి వాడే నా దేవుడు అనుకుంటున్నావేమో. కాదు, ఒకరోజు తీర్పులో నిలబడాలి. మారిపో, నీ జీవితం మార్చేసుకో, నీ బ్రతుకు మార్చేసుకో. ఏ అలవాట్లు ఉన్నాయో చెడు అలవాట్లు అవన్నీ విడిచిపెట్టు. ఇది సమయం. విగ్రహాలతో నీకు పొందికండి చెప్పు. వెలంగని మాట దగ్గరికి వెళ్తారు, ఏమండి? లేకపోతే కొండగుడి పండుగకి వెళ్తారు. నేను వెళ్ళాను కొండగుడి పండుగకి. నేను వెళ్ళాను, ఆర్సంలో బ్రతికాను, ఆర్సంలోనే పెరిగాను, ఆర్సమే నాకు జీవితము. నేను కూడా గుండు కొట్టించుకున్నాను. కానీ ఎప్పుడైతే వాక్యం తెలిసిందో అప్పటి నుంచి మానేశాను. నీకు తెలియదా? ఇప్పుడు నీకు అక్కడికి వెళ్ళకూడదని తెలీదా? అక్కడ గుండు కొట్టించుకుంటే ఏమ్మా ఎక్కడికి వెళ్ళావు? గుండు కొట్టించుకున్నావు ఏంటంటే ఏం చెప్తావు నువ్వు? మేరీ మాత గుడికి వెళ్ళానండి. అది గొప్ప. అసలు నన్ను అడిగితే ఎంటుకలు అలాగే ఉండిపోవాలంట, అలా మలవకుండా ఉండిపోవాలంట. అప్పుడు తెలుస్తుంది ఈ జీవితం ఏంటో, ఈ బ్రతికేంటో అప్పుడు తెలుస్తుంది. ఏంటిది? అసహ్యకరమైనది. దేనికోసం? నీ బ్రతుకు మార్చుకో, నీ స్థితిని మార్చుకో, దేవునికి అంకితం చేసుకో నీ జీవితాన్ని. అంతేగాని తలనీలాలు ఇచ్చేసాను, అక్కడికి వెళ్ళిపోయాను, దర్శించేశాను, మేరే మాత దగ్గరికి వెళ్ళిపోయి పొరుల దండాలు పెట్టేశాను, ఆవిడ నన్ను కరుణించేసింది. ఇదేనా నేర్చుకున్నాం? ఇదేనా వాక్యం నేర్చుకున్నది? ఇదేనా? కాదు. దేవుడు మనం ఏం మాట్లాడుతున్నాం ఒకసారి చూద్దాం. చదవండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయా మంత్రములను, జారచోరత్వములను చేయకుండానట్లు మారు మనసు పొందిన వారు కారు. అది మారు మనసు పొందాను అని, విడుదల కలిగింది అని నువ్వు అంటున్నావే, కానీ లేదు, నువ్వు మారు మనసు పొందలేదు. నా గత జీవితంలో అయితే నేను ఎవడన్నా ఏమన్నా అంటే ఒప్పుకునేవాడిని కాదు. చాలా పౌరుషంగా ఉండేవాడిని, చాలా కోపంగా ఉండేవాడిని. ఒకసారి కొండగుడి పండుగకి వెళ్తున్నాం, బస్సు ఎక్కాను. బస్సు ఎక్కితే నేను ఈ విండో దగ్గర కూర్చున్నాను. మరి ఒకడు వచ్చి ఆ విండో దగ్గర నుంచి ఇలా ఉమ్మేస్తున్నాడు, నా ముఖం మీద పడ్డది. అన్నాను. అంతలో మా అన్నయ్య అన్నాడు, ఒరే బాబు ఆగిపో. ఈరోజు నువ్వేమన్నా, ఈరోజు ఎవరేమన్నా కోపము పోయింది నాకు. నా దేవుడికి లేని, నా దేవుడే చూపించిన సహనాన్ని నేనెందుకు చూపించకూడదు? నా దేవుడు నా కొరకు బలైపోయాడు, నా కొరకు ఒకరి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం ధరించాడు. అరే, ఒకరి తక్కువ 40 దెబ్బలు తినడమే కదండి, ఆయన శరీరంలో ఉన్న ఆఖరి బొట్టు దాకా రక్తాన్ని కార్చాడు నా కొరకు. ఇంత నలుగుతున్నా వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని. అంత మనసు ఎలాగొచ్చింది? మరి ఆ మనసు మనకు రావాలి కదా, దేవునికి ఉన్న దీనత్వంలోకి మనం వెళ్ళాలి కదా. ఆమోస్ గ్రంథం 3:10. వారు నీతి క్రియలు చేయ తెలియక
తమ నగరుల్లో బలాత్కారము చేతను దోపుడు చేతను. చాలు చాలు చాలు. నీతి క్రియలు వాళ్ళకి తెలియదు లేదా? ఇదే నీతి అనుకుంటున్నాను. కొబ్బరికాయ కొట్టడమే నీతి అనుకుంటున్నాను. గుళ్ళకి వెళ్ళి తిరిగేసేసి ఇదిగో వచ్చేయడమే నీతి అనుకుంటున్నాను. ఏమండి, ఉదయమే లేచి ఎవడదో చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పువ్వులను కోసుకెళ్ళిపోయి దేవుని సన్నిధిలో వేసేస్తేనే అదే నీతి అనుకుంటున్నారు. కాదు కాదు కాదు. నీతి క్రియలు కనిపించాలి. నీతి క్రియలు కనిపించాలి. నువ్వెన్ని చేసినా సరే దేవాది దేవునికి ఇష్టం లేని జీవితం నువ్వు జీవించకపోతే ఒకరోజు మనము న్యాయపీఠం ముందు నిలబడాలి. అప్పుడు అయ్యో అని ఏడుస్తావు. అయ్యో అయ్యో, నా బోధకుల మాట నేను ఎందుకు ఆలకించలేదు, దేవుని యొక్క మాట నేను ఎందుకు ఆలకించలేదు. ఈ సమాజంలో నీవు నేను కూడా కట్టబడుతున్నాం. నీవు నేను కూడా కట్టబడుతున్నాం. చదవండి కీర్తన భాగము 119:61 చదవండి. కీర్తన భాగం. భక్తిహీనుల పాసములు నన్ను చుట్టుకొని ఉన్నాను. భక్తిహీనుల పాసములు అంటే కట్లు. భక్తిహీనుల పాసాలు మనల్ని చుట్టాయి, మనల్ని కట్టేశాయి. నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. అయినను నీ ధర్మశాస్త్రం నేను మర్చిపోలేదు. నేను మర్చిపోలేదా? ఏదో ఒకటి అంటారండి వాళ్ళు. మన కోపం పుట్టించే మాట అంటారు. నువ్వు కోపడ్డావా? అయిపోయింది అయిపోయింది. నువ్వు కోపడితే ఇంతవరకు నువ్వు కాపాడుకున్న ఆ ప్రేమ, ఇంతవరకు కాపాడుకున్న పరిశుద్ధత పోయింది పోయింది. లక్ష్మి గారని పోతురాజు గారు వాళ్ళ ఆవిడ ఒక గంట ముందే వచ్చేస్తారు. ప్రైజ్ లాడండి అంటదే. అమ్మ బాగున్నావంటే బాగున్నాను. అయ్యగారు తుడిచేనా? తుడిచేస్తుంది. తుడిచిందే అమ్మా అంటే మరోసారి తుడుస్తాను. తుడు, ఓకే తుడు. దేవుడు నీకు మంచి బహుమతి ఇస్తాడు. పరిచర్య మంచిదే. అవుట్ సైడ్ తుడుస్తుంటే రాత్రులు తుడుస్తున్నావేటి అని అంటే, రాత్రుల్లో నీ ఇంటి ముందు పొయ్యి వెలిగించుకున్నావు, సిగ్గులేదా? రాత్రులు నువ్వు పొయ్యి వెలిగించుకుంటే పోయింది లేదు, కానీ రాత్రులు తుడిస్తే వచ్చిందా? అమ్మ ఒప్పుకోదండి, అస్సలు ఒప్పుకోదు. పట్టుచీర కట్టుకొచ్చింది ఒకసారి, తుడిచేస్తుంది. ఏమ్మా పట్టుచీర కట్టుకుని తుడిచేస్తున్నావు ఏంటంటే, ఏం పట్టుచీర నీకు లేదేటి, ఎప్పుడు కట్టుకోలేదేటి? ఎంత కోపమో ఆవిడికి. ఒకసారి నేను అడిగాను, అమ్మా మీకు అలవాటు ఉంటుంది కదా బుట్ట పట్టుకుని ఎప్పుడైనా వెళ్ళామా అన్నాను. అంతే వారం 10 రోజులు మానేసిందే, చర్చికి రావడం మానేసిందే. ఎంత పౌరుషమో! ఎందుకు వెళ్ళలేదని ఆ అమ్మాయి పరిగెట్టుకొచ్చింది. బాగోలేదు, దేవుని దగ్గరికి రాకపోవడం వల్ల బాగోలేదు. అయితే వాళ్ళ అమ్మాయి వచ్చింది 10 రోజుల తర్వాత వచ్చి, అమ్మా అలాగున్నావు? చర్చి మానేశాను. పాస్టర్ గారు అలాగన్నారు. బాబోయ్, నేనేమన్నాను? అమ్మ బుట్ట పట్టుకుని వెళ్తావా, ఎప్పుడైనా వెళ్ళావా అన్నాను. మా ఆయన కోసం నీకు తెలీదు పాస్టర్ గారు, మా ఆయన కోసం తెలీదు. ఆయన పౌరుషవంతుడు. నేను బయటికి కథలనివ్వడు, కాలు కింద పెట్టినవాడు. అబ్బా ఎంత మంచి భర్త! ఏమండి, అంత అదృష్టం ఎవరికైనా ఉంటుందా? ఉండదా? కానీ ఇంత ఉన్నా సరే పౌరుషం పోలేదని ఒక చిన్న మాట అన్నానని పౌరుషం. ఆ అమ్మాయి వచ్చి, పాస్టర్ గారు మీరేదో అన్నారట, ఇదిగో మా అమ్మగారు 10 రోజుల నుంచి రావడం మానేశారు, ఆవిడికి బాగోలేదు, అస్తమానం నేనే రావాల్సి వస్తుంది, ఆ ఇంట్లో చూసుకోవాల్సిన ఆడపిల్లను నేనే, అందుకోసమని అమ్మ నువ్వు పాస్టర్ గారి దగ్గరికి రా అని చెప్పి నాకు అప్పచెప్పి మరలేనింది. మళ్ళీ నవ్వుతూ వస్తుంది, పాస్టర్ గారు బాగున్నారా? నేనేమన్నా అమ్మ బాగున్నావా, అమ్మ బాగున్నావా, ఇంక ఏమన్నా మాట అన్నాను అనుకోండి ఇంకెలాగొస్తుందో తెలీదు. అందుకోసం మౌనంగా ఉన్నాను. మౌనంగా ఉండడం చాలా మంచిది.